గుడివాడల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం ఎందుకు మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటేందని అడిగి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ గారి జయంతిని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఇక్కడ ఘనంగా ఆ మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఈరోజు మనము చిన్న రాష్ట్రమైన తెలంగాణను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో చెప్పేసి తెలియజేస్తూ చాలా గర్విస్తూ ఉన్నాం. కానీ ఈరోజు కొన్ని ప్రభుత్వాలు కొన్ని పార్టీలు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ సమాజానికి మంచిది కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమాజ స్థాపనకై మరి సమాజంలోని అసమానతలను తొలగించడానికి రాజ్యాంగాన్ని రాసించడం జరిగింది. కానీ మరి ఈరోజు దాన్ని కూలి చేసే విధంగా ప్రభుత్వాలు కదులుతూ ఉన్నాయి. కాబట్టి సరైన పద్ధతి కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా అన్ని వర్గాలు మధ్య అసమానత తొలగే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా సమాజంలోని అసమానతలు తొలగే విధంగా ఒక దళిత బంధు కావచ్చు, బీసీలకు బీసీ బంధు కావచ్చు, అన్ని వర్గాలకు సబ్బండ వర్గాలలోని అనగారిన వర్గాలకు న్యాయం జరిగే విధంగా మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు చూస్తూ ఉంటే పేదలందరూ ఎక్కడికక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం విడిచిపెట్టబడుతుంది ఈ రాష్ట్రంలో. మరి వాళ్ళు చెప్పే మాటలకు చేసే పనులకు ఎక్కడ కూడా పొంతన లేకుండా పోతుంది. ఎంతసేపటికి మాటలు చెప్పడం కాదు, అనగారిన వర్గాల సంక్షేమానికై ఈ ప్రభుత్వాలు పనిచేయాలా, సమాజంలో ఆ అసమానతను తొలగించి సమాజ స్థాపనకై పనిచేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు మరి బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ ఆనాడు ఎలక్షన్లలో ఏం మాటలైతే మాట్లాడినో ఈరోజు దానికి విరుద్ధంగా ఆయన యొక్క వైఖరి ఉంది. ఆయన వైఖరి మార్చుకొని ఏదైతే సమాజంలో ఆయన హామీలు ఇచ్చిండో, నాడు ఎలక్షన్లలో పోయినప్పుడు ఏదైతే నేను పేదవారికి న్యాయం చేస్తానని చెప్పినో ఇవారు ఎవ్వరిని కూడా ఇంటికి రానిచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇంటి గడప దొక్కాలంటే కొందరికి మాత్రమే ఉంది. ఈ అసమానతలన్నీ తొలగాల, ప్రతి ఒక్కరిని సమానంగా చూసి మరి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా హామీలన్నీ నెరవేర్చుకోవాలని చెప్పేసి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి జయంతి కాబట్టి వారికి హెచ్చరిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు తీరు మార్చుకోకపోతే అన్ని వర్గాలు మిమ్మల్ని తరిమి కొడతాయని చెప్పేసి ఇక్కడి నుండే హెచ్చరిస్తూ మరి మరొకసారి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే జీవనన్న గారి తరఫున మరి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలోని సచివాలయానికి బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టి 125 విగ్రహాల 125 అడుగుల
విగ్రహాన్ని స్థాపించిన గొప్ప మహనీయుడు మరి కేసీఆర్ గారు అంబేద్కర్ గారు చెప్పినట్టు మరి అద్దాల మేడలు కాదు, రంగుట అద్దాలు కాదు. ఎప్పుడైతే ప్రజలందరూ బాగుపడతారో, పేదవారందరూ అభ్యున్నత స్థితికి చేరుకుంటారో మరి అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పారు. దానికి అనుగుణంగానే కేసీఆర్ గారు అన్ని వర్గాలను సమానంగా చూస్తూ దేశంలోనే ఈ రాష్ట్రాన్ని నంబర్ 1 స్థితిలో నిలిపితే ఇవాళ వచ్చినటువంటి ఈ ప్రభుత్వాలు, దరిద్రపు ప్రభుత్వాలు వాటిని కూలదన్నుతూ మళ్ళీ అధపాతాళానికి తొక్కేస్తున్నాయని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి అన్ని విధాలుగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతన్నలు కావచ్చు, సంపన్న వర్గాలకు మేలు చేసే విధంగా సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు జోడెద్దుల బండిలాగా మరి ప్రభుత్వాన్ని తీసుకెళ్లిన ఘనత కేసీఆర్ గారిదని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి మహోన్నత నేత, రాజ్యాంగ సృష్టికర్త బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆర్మూర్ ప్రజలందరికీ కూడా మా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవనన్న గారి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్ జ్ఞాపకం చేస్తున్నా. అంతేకాకుండా ఈ విధంగా సంవత్సరంకోసారి జన్మదినం చేయటమే కాకుండా అంబేద్కర్ గారి యొక్క ఆశయాల కోసం ప్రతినిత్యం మనం ప్రయాసపడాలి. జై భీమ్, జై భీమ్, సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ ఆశయాలను. ఈరోజు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని భారత రాజ్యాంగ నిర్మాత, మరి భారతదేశ రాజ్యాంగాన్ని ప్రపంచానికే ఒక దిక్సూచిగా నిలబెట్టినటువంటి మహానాయకుడు మరి గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా నిజామాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షులు జీవనన్న గారి తరఫున నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు గౌరవ డాక్టర్ అంబేద్కర్ గారు ఒకటే ఆశపడ్డారు, సమాజ స్థాపన అని చెప్పినారు. అద్దాల మేడలు కాదు, రంగుటద్దాలు కాదు, సమాజంలోని అసమానతలన్నీ తొలగి ఏ రోజైతే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారో అదే నాడు మనకు స్వాతంత్రం వచ్చినట్టు చెప్పినారు. మరి ఆయన చెప్పిన విధంగా మరి మనము ఆయన రాసిన రాజ్యాంగంలో భాగంగానే ఈరోజు మన గౌరవ బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారి అధ్యక్షతన చాలా బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 10 సంవత్సరాలుగా తెలంగాణను దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలుపుతూ కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని వర్గాలను సమానంగా చూస్తూ మరి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని సచివాలయానికి అంబేద్కర్ నామకరణం చేసి మరి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినటువంటి గొప్ప నాయకుడు, 125 అడుగుల విగ్రహాన్ని స్థాపించిన గొప్ప నాయకుడు, మరి వారిని గౌరవించుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు చెప్పడంలో ఎలాంటి అది లేదు. మరి గతంలో మరి దళితులందరూ కూడా, బీసీ వర్గాలన్నీ కూడా ఏదైతే అనవారిన వర్గాలు ఉన్నాయో వారందరూ కూడా ఆర్థిక పరిపూర్ణత చెందాలి, ఆర్థికంగా మరి సమాజంలోని అసమానతలన్నీ తొలగిపోవాలని చెప్పేసి కేసీఆర్ గారు భావించినారు. కాబట్టి అనేకమైనటువంటి పథకాలను మన రాష్ట్రంలో కేసీఆర్ గారు మరి రైతు బంధు కాడికెళ్ళి, మరి రైతు బీమా కాడికెళ్ళి, అదేవిధంగా బీసీ బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ఈ రాష్ట్రంలో ముందటికి తీసుకెళ్లినటువంటి మహనీయుడు మన కేసీఆర్ గారు. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వారు ఏదైతే కోరుకున్నారో అసమానతలు, ఆర్థిక అసమానతలు తొలగిపోవాలని చెప్పేసి కోరుకున్నారో దాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ పెద్దలు అందరూ వచ్చినారు, పల్లె రంగన్న గారికి కావచ్చు, అందరికి కూడా, అదేవిధంగా మా అశోక్ మామకు, ప్రభాకర్ అన్నకు, ప్రతి ఒక్కరికి పేర్లు మర్చిపోయిన బాగుంటుంది. మా పట్టణాధ్యక్షులు పూజా నరేందర్ గారు ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరున అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అంబేద్కర్ గారు ఏదైతే అసమానతలు తొలగడానికి ప్రయత్నం చేసినారో దీనిలో ఆర్మూర్ ప్రాంతం ముందుండదు. ఆర్మూర్ ప్రాంతంలో ఎప్పుడైనా కానీ
ప్రజలలో సమస్యలు లేవనెత్తినప్పుడు అన్ని పార్టీలను కలిపి అందరం కలిపి ఐక్యంగా ముందుకెళ్లిన ఘటనలు, ముందుకెళ్లి రాష్ట్రానికి ఒక దిక్సూచిగా నిలబడ్డటువంటి ప్రాంతం మన ఆర్మూర్ గడ్డ. అట్లాంటిది నాడు ఎర్రజొన్నల సమయంలో కావచ్చు అన్ని ఒక ఐక్య కార్యాచరణ సమితి వేసుకొని పల్లెగంగా ఉన్నాడు, అదేవిధంగా ప్రభాకరన్ ఉండే నాటి కమిటీలో, మన జీవనన్న గారు కూడా ఉండే, మనందరూ కలిసి కొట్లాడి ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఘనత మనది. ఎప్పుడైనా సమాజంలో మనకు సమస్యలు ఎదురైనప్పుడు అందరూ యూనిట్ గా ఉండి పోరాడుదాం, తప్పకుండా అభివృద్ధి కోసం పోరాడుదాం, అభివృద్ధి కొరకు మనం ముందటికెళ్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈనాటి నాయకులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి ప్రజల కోసం పనిచేయాలి, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మరి అంబేద్కర్ కమిటీ, అంబేద్కర్ సంఘాల సోదరులందరికీ కూడా, అన్నదమ్ములందరికీ కూడా, మా ఊర్లో అయితే అశోక్ మామ ఉన్నాడు, మేము చిన్నప్పటి నుంచి మామ అల్లులో లాగానే పెరిగినటువంటి వాతావరణం. నిజంగా కూడా మా ఎవరిని తెలిసినా కానీ ఈ తాత అమ్మ అని తెలుసుకునేటువంటి సంస్కృతి మా చిన్నప్పటి నుంచి మేము చిన్న ఉన్నప్పుడైతే అట్లాంటి అసమానతలు మా ఊళ్ళో లేవు. అందరం కూడా ఒక చుట్టాల్లాగా మెలుసుకునేటువంటి పరిస్థితి. అదే వాతావరణం అంతటా నెలకొలవాలని చెప్పేసి అందరం మంచిగా ఉండి సమాజ స్థాపనకై మనందరం నాయకులందరం కూడా కలిసికట్టుగా పోరాడి ఆర్మూర్ అభివృద్ధికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకై అందరూ పాటుపడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ జై భీమ్.